పొద్దుటూరులో ఓటర్లన్న తీర్పు ఎవరి వైపు మారనుంది? అసలు టీడీపీ అభ్యర్థి వరదరాజ రెడ్డికి విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి అన్నటువంటి అంశం ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే ముందుగా మీకు నమస్కారం. మీ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? మా విజయ అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను గెలవబోతున్నా. అనుకూలించే అంశాలు ఏంటి? ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఏంటంటే, నేను చేసినటువంటి ఏవైతే నవరత్నాలు నేను చేసిన మేలు ఉంటే నాకు ఓటేయమని ఆయన అడిగారు. ఆయన పర్టికులర్గా ఎజెండా కానీ ఏం కానీ చెప్పలే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నవరత్నాలు అనేది 2019లో ఎప్పటి నుంచో జరిగిపోతున్నాయి. ఆయన ప్రజలకు నవరత్నాల ద్వారా ఎంత ఇచ్చినప్పటికీ అంత రెండంతలు కరెంటు ఛార్జీలు కానీ, బస్సు ఛార్జీలు కానీ, చెత్త పన్ను కానీ, వీటన్నిటి ద్వారా అంత 200 1,00,000 కుటుంబానికి ఇస్తే 2 లక్షల రూపాయలు ఆ కుటుంబం నుంచి పన్నుల ద్వారా ప్రభుత్వానికి పోతూ ఉంది. కాబట్టి ఆయన ఇచ్చిన దానికంటే ఎక్కువ రెట్టింపు ప్రభుత్వం వాళ్ళ బెనిఫిషరీస్ దగ్గర వసూలు చేస్తా అనేటప్పుడు ఆయన ఇచ్చిన పథకాలకు ఇప్పుడు ప్రస్తుతం విలువ లేదు. అంటే ఓటింగ్ శాతం పెరిగింది, అందులో మహిళా ఓటర్లు కూడా ప్రధానంగా ఎక్కువగా ఓట్లు వేసినటువంటి పరిస్థితి. మహిళా ఓట్లు ప్రధానంగా జగన్ వైపే ఉన్నాయన్నటువంటి బలమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఎలా చూడొచ్చు? అదేం లేదు. ఇప్పుడు మా ఎన్నికల మేనిఫెస్టో, మా సూపర్ 6 మేనిఫెస్టో అద్భుతంగా ఉంది. వాటన్నిటి ద్వారా ప్రజలు ఉచిత బస్సులు, 3 సిలిండర్లు, ఇంటికి ప్రతి మహిళకు 15,000, చదువుకునే అభ్యర్థికి సంవత్సరానికి 15,000, బస్సు ఫ్రీ, చదువుకునే వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉంటే నెలకు 3,000 రూపాయలు. ఇవన్నీ సూపర్ 6 అనేది అద్భుతమైన మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోకు ప్రజలందరూ దీనిని మెచ్చుకున్నారు. ఇంత మేనిఫెస్టో మనకు మహిళలకు ప్రత్యేకించి సిలిండర్ అంటే పెద్ద ఆశ. బస్సులో ఉచిత ప్రయాణం, ఎక్కడంటే టెంపుల్స్కు, దేవాలయాలకు పోవాలంటే కూడా బస్సులో ఉచిత ప్రయాణం, ఇవన్నీ కూడా వీటన్నిటి మీద మహిళలందరూ కూడా నెలకు 1,500, ప్రతి ఒక్కటి మహిళలకే సంబంధించిన మేనిఫెస్టో, సూపర్ 6 మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో మీద బాగా ఆకర్షితులైనారు మహిళలందరూ కూడా. లాస్ట్ వరకు ఓట్లేసే మహిళలందరూ కూడా టీడీపీ కోసమే 8 గంటల వరకు కూడా ఓట్లు వేయడం జరిగింది. అంటే మీకు అనుకూలించే అంశాలు అంటే ఎమ్మెల్యే పైన ఉన్న వ్యతిరేకత మినహా మిగతా ఏమన్నా అనుకూలించే అంశాలు మీకు ఏమున్నాయి? ఇప్పుడు ప్రొద్దుటూరు పట్టణంలో 5 సంవత్సరాల నుంచి విపరీతమైన దోపిడీ చేస్తున్నారు. ఇక్కడే కాదు, చాలా చోట్ల దోపిడీ చేస్తున్నారు. వాళ్ళు ఎన్నికల అఫిడవిట్లో 1,30,00,000 ఉంటే ఈరోజు ఆస్తి అతను ఎంతో ప్రకటించి 100 చిల్లర కోట్లు ఆయన పైన ప్రకటించినారు. ఎక్కడి నుంచి వచ్చింది? అవినీతి మార్గంగా సంపాదించినారు. ప్రజలకు ఈ అవినీతి మార్గం ద్వారా సంపాదించే దాంట్లో ప్రజలకు కూడా నష్టం జరిగింది. భూములు తీసుకోవడం కానీ, వాళ్ళ దగ్గర పంచాయతీల్లో డబ్బులు తీసుకోవడం కానీ, తీసుకునే డబ్బు ఇవ్వకుండా ఉండడం కానీ, వీటన్నిటి వల్ల ప్రజలు బాగా నష్టపోయినారు. కాబట్టి ఈ ఎమ్మెల్యే గారి మీద వ్యతిరేకత కూడా మాకు ఉపయోగపడింది. అంటే ఓ రకంగా టీడీపీ శ్రేణులు కొంతమంది మీకు వ్యతిరేకంగా పనిచేశారు కదా? ఎక్కడైనా కూడా అందరికీ, ఏ నియోజకవర్గంలోనైనా కూడా అందరూ మాకు అనుకూలంగానే పనిచేయరు. ప్రతిపక్షం ఉంటుంది, పాలకపక్షం ఉంటుంది. 2 దాంట్లలో వ్యతిరేకం చేసే వాళ్ళు ఉంటారు, అనుకూలించే వాళ్ళు ఉంటారు. కాబట్టి అవన్నీ అధిగమించి ఎన్నికల్లో గెలవబోతున్నాం. అంటే ప్రవీణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు కొందరు మీకు అసలు ఇక్కడ ప్రవీణ్ కుమార్ రెడ్డిని గురించి నేనేం పెద్దగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఆయన వార్డులోనే ఆయన కౌన్సిలర్ను గెలిపించుకోలేకపోయినాడు. ఆయన గురించి ప్రత్యేకంగా నేను చెప్పడం అనేది అది అవసరం లేని విషయం. అంటే మైనార్టీ వర్గాలు ఎలా మీ వైపు? మైనార్టీ వర్గాలు చాలా సానుకూలంగా మాకున్నాయి. ప్రొద్దుటూరు పట్టణంలో ఎక్కువగా మైనార్టీస్ తెలుగుదేశం వైపు ఆకర్షితులైనారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల అనంతరం జరిగినటువంటి పరిణామాలు చూస్తుంటే అసలు ఎమ్మెల్యే రాచమ్మల్లు లాంటి, అదేవిధంగా వాళ్ళ బామర్ది బంగారెడ్డి కానీ స్టేషన్కి వెళ్ళడం, ఇట్లా సీఐని బెదిరించడం, ఇలాంటి పరిణామాలు ఎలా చూడొచ్చు? అసలు టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళను కూడా బైండ్ ఓవర్ చేసి వాళ్ళను కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత మరుసటి రోజు వైసీపీకి సంబంధించినటువంటి కొందరు ఎవరైతే ఉన్నారో రౌడీ షీటర్లు కావచ్చు, అదేవిధంగా అల్లర్లు సృష్టించే వాళ్ళ మీద ప్రత్యేకమైన దృష్టి సారించినటువంటి జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ప్రత్యేకమైన దృష్టి సారించి అందులో భాగంగా కౌన్సిలింగ్ ఇచ్చింది. అయితే కౌన్సిలింగ్ నేపథ్యంలో సీఐపై ఓ రకంగా దుర్భాషలాడాలని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు అధికారం ఉంది కదా అని ఇప్పటికే చాలామందిని చంపడము, కాళ్ళు చేతులు రగొట్టడము, ఒక దౌర్జన్యపూరితమైన వాతావరణ పరిస్థితులు ప్రొద్దుటూరులో ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికల్లో ఓటమి తప్పనిసరి.
అటువంటి పరిస్థితుల్లో కూడా మేము మళ్ళీ ఎన్నికల్లో గెలవబోతున్నాం, మా పార్టీ అధికారంలోకి వస్తుంది, నేను గెలవబోతున్నానని ఆయన ఇప్పుడు కూడా ఆయన పోలీసుల దగ్గర వాళ్ళ పత్రికల దగ్గర మేము గెలవబోతున్నాం అని చెప్పి ఆయన ఇప్పటికి కూడా ధీమాగా ఉంటున్నాడు. సరే, ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు కాబట్టి ఆయన ధీమా అయింది. కానీ రాష్ట్రంలో ఎక్కడా జరిగినంత, ఏ రాష్ట్రంలో జరిగినంత అల్లర్లు ఆంధ్రప్రదేశ్లో జరిగినది. ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక దృష్టి ఎన్నికల కమిషన్, ఢిల్లీ సెంట్రల్ ఎన్నికల కమిషన్ దృష్టి సారించి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంత గొడవలు జరిగేదానికి కారణం ఏమదని చాలా సీరియస్ అయి ఎస్పీలను సస్పెండ్ చేసి కొంతమంది అధికారుల మీద చర్యలు తీసుకొని ఇమీడియట్గా సిట్టును ఏర్పాటు చేసి సిట్టు ద్వారా ఎక్కడెక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి, ఎక్కడ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ దుర్మార్గులు ఎక్కడెక్కడ ఎవరిని ఏం చేసినారనే దాని మీద ఒక సిట్టు దర్యాప్తు సంస్థను వేసింది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకునే దాంట్లో భాగంగా రాష్ట్రం అంతటా కూడా అల్లర్లు జరుగుతాయనే ముందస్తు ఆలోచనతో ఎస్పీలకు అందరికీ కూడా డీజీపీ గారి నుంచి ఆదేశాలు వచ్చినాయి. అయ్యా, మీరు ట్రబుల్ మాంగర్స్ కానీ, రౌడీ షీటర్లు కానీ, శాంతి భద్రతలకు ఎవరైతే భంగం కలిగిస్తారో వాళ్ళందరినీ ఒకసారి మీరు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళను భయం పెట్టండి, ఎటువంటి దురాగత చర్యలకు పాల్పడకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళను కౌన్సిలింగ్ ఇచ్చి పిలిపించి స్టేషన్లకు పిలిపించి మాట్లాడి వాళ్ళకు భయం పెట్టి చెప్పమని చెప్పినారు. దాంట్లో భాగంగానే రామేశ్వరానికి సంబంధించిన కొంతమంది మా పార్టీ వారిని పిలిచినారు, వాళ్ళ పార్టీ వాళ్ళని పిలిచినారు. మా పార్టీ వాళ్ళు ఏదో పోయినారు, అడిగినారు, సమాధానం చెప్పినారు, వాళ్ళు వచ్చేసినారు. వాళ్ళ పార్టీ వాళ్ళని పిలిచపోతావా అని ఆయన బావమరిది పోలీసుల మీద మేమంటే ఏంటి, మా అధికారంలోనే పార్టీ, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము, మా మనుషులను పిలిచపోతావా అనే ఆలోచనతో సిఐ గారిని ఆయన దుర్భాషలాడడం జరిగింది, మాట్లాడడం జరిగింది. తర్వాత ఇట్లా జరిగిందనే తర్వాత మళ్ళీ ఆయన ఎమ్మెల్యే గారు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి ఎవరినైతే కౌన్సిలింగ్ ఇవ్వాలని పిలిపించుకున్నారో ఆ నిందితులనిద్దరినీ వెంటబడి తొనుకోకపోవడం జరిగింది. పోలీసు వాళ్ళు చేసే కౌన్సిలింగ్ చర్యకు భంగం కలిగించడం జరిగింది. శాంతి భద్రతల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ ఇచ్చి ప్రతి పోలీస్ స్టేషన్లో ఎవడైతే ట్రబుల్ మాంగర్ కానీ లేదా ఎవడైతే శాంతి భద్రతలకు భంగం కలిగిస్తారని వాళ్ళ దృష్టిలో ఉండబడిన వాళ్ళందరినీ పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అటు కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళను దౌర్జన్యంగా పిలిచకపోవడం అనేది తప్పు. మా వాళ్ళను కౌన్సిలింగ్ పిలుస్తారంటే ఎవరినైనా పిలుస్తారు. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా కోర్టుకు పోయినాడు. ఏమి ఇతను ఎవరు ఏం పొడుచుకొచ్చినాడా ఆంధ్ర రాష్ట్రంలో? జగన్ కోర్టుకు తిరగాల. అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది శాంతి భద్రతల దృష్ట్యా అది ఎఫ్ఐఆర్ నమోదు చేయడము చట్టబద్ధం, చేయాల్సిందే. ఎందుకంటే విధుల్లో భాగంగానే కౌన్సిలింగ్ ఇచ్చి అందరినీ శాంతి భద్రతలను కాపాడేదానికోసం అందరి ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చినారు, ఎస్పీ వాళ్ళ కింది అధికారులకు ఆదేశాలు ఇచ్చినారు. దాంట్లో భాగంగా వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి శాంతి భద్రతలు కాపాడనే ప్రయత్నంలో భాగంగా చేస్తామంటే ఈయన నా మనుషులు పిలిపిస్తావా పోలీస్ స్టేషన్కి అని వచ్చి దౌర్జన్యంగా పిలుచుకొని పోవడము వారి విధులకు ఆటంకం కలిగించడమే. కాబట్టి ఆయన మీద చట్టబద్ధంగా కేసు నమోదు చేయడం చట్టబద్ధం. అంటే ఇప్పుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోతున్నాడు, లోకేష్ మంగళగిరిలో ఓడిపోతున్నాడు, 4వ తేదీ ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ ధృవీకరించబోతుంది అంటున్నాడు కదా. ఆయన భ్రమ ఏం చెప్తుంటారంటే పసిరికలు కళ్ళకి పసిరికలు అనేకి ప్రపంచం అంతా పచ్చగా కనపడుతుంటుంది, ఇతనికి అట్టనే కనపడుతుంది. అధికారం శాశ్వతం కాదు, అధికారం బదిలీ అవుతుంటుంది. ఒకరి నుంచి ఒక పార్టీకి బదిలీ అవుతుంది, ఇంకొక రాష్ట్రంలో ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి బదిలీ. రొటీన్ ప్రాసెస్ 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు జరిగేటప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి అధికారం వచ్చే దాంట్లో ఇది ఒక ప్రక్రియ. అంటే ఓటింగ్ శాతం పెరిగింది, మహిళా ఓటర్లు పెరిగారు, వీరంతా కూడా ఓటింగ్ శాతం పెరిగిందంటే ఓవైపు జగన్ చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, నవరత్నాలు అమలు చేసినటువంటి తీరు ఆకర్షితులై ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు ఓటింగ్కి రావడం జరిగింది అన్నటువంటి భావన వైసీపీ శ్రేణుల్లో వినిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వము ఒక దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతూ ఉంది. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని దించాలా, ఈ దుర్మార్గమైన పాలనను పోలీస్ స్టేషన్లో న్యాయం జరగడం లేక రెవెన్యూలో న్యాయం జరగడం ఎక్కడ కూడా దోచి పారేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం దిగిపోవాలనేది ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచిస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ ఓటింగ్ ప్రక్రియ పెరగడం కూడా జరిగింది. ఆ ఓటింగ్ ప్రక్రియ పెరిగింది వాళ్ళకు అనుకూలం అనుకుంటున్నారు, అది తప్పు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పెరిగింది.
ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడెప్పుడు ఇంటికి పంపించి శాశ్వతంగా ఈ రాష్ట్రానికి మరొకసారి మళ్ళా 2029 కూడా అధికారంలోకి రాకుండా ఉండాలనే ప్రజలు ఆలోచిస్తున్నారు. ఒక దుర్మార్గమైన పరిపాలన, శాంతి భద్రతలకు పూర్తిగా మంట కలిసిపోయినాయి. ఎక్కడ కూడా శాంతి భద్రతలు లేవు, దోపిడీ చేస్తున్నారు. ప్రజలను దోచుకోవడమే ఒక పనిగా పెట్టుకొని దోచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లకి వెళ్ళిపోయినాడు. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినాడు. ఎక్కడికి పోయింది డబ్బు? నవరత్నాలకు దానికి వేసి మిగతా డబ్బు అభివృద్ధి ఏది ఎక్కడ? ఏ డ్యాములు కట్టినారు, ఏ కాలువలు తవ్వినారు, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు, రోడ్లు వేసినారా, ఏం చేసినారు? కాబట్టి దోచుకునే దానికే సరిపోతూ ఉంది. మరి లిక్కర్ దందా వాళ్ళదే, డిస్టిలరీస్ అన్నీ వాళ్ళయ్యాయి. వాళ్ళు చెప్పిన తట్లు లిక్కర్ తయారు చేస్తారు, నాసిరకం లిక్కర్ను. నాసిరకం లిక్కర్ అందరూ షాపులకి వేస్తారు. మద్యం తాగే వాళ్ళందరూ బాధపడే పరిస్థితులు ఉంటున్నాయి. దాంట్లో విపరీతంగానే లక్షల కోట్ల రూపాయలు దోచేసుకుంటున్నారు. పేదవాని కడుపు కొడుతున్నారు. మన పేదవాని ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళు నాసిరకం లిక్కర్ చేస్తే మనకు ఏదో డబ్బులు వస్తే చాలు, వాడి పేదవాడు తాగేవాడు ఎట్లా పోతే ఏమీ వాని ఆరోగ్యంతో మనకేమైనా పరిస్థితుల్లో ఉన్నారు. ఈ లిక్కర్ కంపెనీలన్నీ వాళ్ళయే. సో సైలెంట్ ఓటింగ్ జరిగింది. ప్రజల నాడి కూడా పసిగట్టలేని పరిస్థితి. ఓటరన్న తలరాతను మార్చేటువంటి తీర్పు ఈవీఎంలో నిక్షిప్తమైంది. కానీ అది సైలెంట్ ఓటింగ్. రాష్ట్ర వ్యాప్తంగా అంత మనకు ఐడియా లేదు, కానీ ప్రొద్దుటూరులో మాత్రము ప్రస్తుతం ఉన్నబడిన నాయకుడిని మార్చుకొని మంచి శాంతియుత వాతావరణం ఎవరైతే ప్రొద్దుటూరులో ఇవ్వగలుగుతారో వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు ప్రజలు. వారికే పట్టం కట్టడానికి విపరీతంగా వచ్చి ఓట్లు వేయడం జరిగింది. తప్పనిసరిగా ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ గెలవడం తథ్యం. అంటే ఎక్కువ మంది ఓటర్లు మిమ్మల్ని ఆకర్షితులు కావడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు నేను 40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నా. ఎప్పుడు కూడా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటా. ప్రజల యొక్క సమస్యలను వింటా, వాటిని పరిష్కరిస్తా. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు కానీ, ఎవరు ఒకరి మీద ఒకరు దౌర్జన్యం చేయడం కానీ, ఒకరి ఆస్తులు ఒకరు దోచుకోవడం కానీ, డిపార్ట్మెంట్లో పోలీస్ అధికారులు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఇంకా ఏ అధికారులైనా కూడా అవినీతి అధికారులను సహించాను. ప్రజల కోసం ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో మీరు పనిచేయాలి. జీతాలు ఇస్తాను మీకు, ప్రజల కోసం నియోగించాలి మిమ్మల్ని, ప్రజల కోసం పనిచేయండి అని. ఇటువంటి చట్టబద్ధమైన పరిపాలన ఇక్కడ చట్టానికి అనుకూలంగా మేము నడుచుకొని పరిపాలనను అందించగలుగుతున్నాం. ప్రజలు ఆ యొక్క పాలనను అలవాటు పడ్డారు. ఈ పాలన కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి నాకు ఓట్లు వేయడం జరిగింది. అంటే ఇప్పుడు మీ పట్ల అంటే ఏదైతే మీకు సానుకూలంగా ఎవరైతే పార్టీకి సంబంధించినటువంటి నేతలు వ్యతిరేకంగా వ్యవహరించిన వారి కమలాపురంలో జరగలే, పులివెందుల్లో జరగలే, మైదుకూరులో జరగలే. ఇప్పుడు గొడవలకు వల్ల ప్రయోజనం లేదనేంత ప్రయోజనం లేదు అనే పరిస్థితికి ప్రజలు ఎడ్యుకేట్ అయినారు. వాటి వలన సాధించేది ఏం లేదని తెలుసుకున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాల, మనకు ఇష్టం వచ్చిన ప్రజాప్రతినిధిని ఎన్నుకునేదానికి మనకు అవకాశం కలిగి ఉండాలనే ఉద్దేశంతో ప్రజలు కోరుకున్నారు. కాబట్టి ఎక్కడ అంటే అవాంఛనీయ సంఘటనలు జరగలే. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఎన్నికల అఫిడవిట్లో ఏదైతే ఆయన ఇచ్చినటువంటి నామినేషన్లో అఫిడవిట్లో కోట్ల రూపాయలు చూపించాడు. గతంలో ఎంత చూపించాడు ఆయన? 2019 ఎంత చూపించాడు? 1,20,00,000 చూపించినాడు. అప్పు 30 లక్షలు చూపించినాడు. ఇప్పుడు మేనిఫెస్టోలో ఎంతకు వచ్చింది? ఒకప్పుడు ఆయన చెప్పినాడు, సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి పోయి నేనేదో అవినీతి జరుగుతుందని అంతకుముందు 4-5 రోజుల కిందట పోయి అక్కడ వాళ్ళందరినీ దండించి తప్పులు చేయొద్దని చెప్పేస్తే మళ్ళీ ఆయన పోయి వాళ్ళందరూ మంచోళ్ళు బాగా పనిచేస్తున్నారు అని ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఆడనే కూర్చొని అందరూ 1000 కోట్లు అంటున్నారు నా ఆస్తి, 150 కోట్లు ఇచ్చి తన ఆస్తి తీసుకోమని చెప్పినాడు. అదే ఒక ఎగ్జాంపుల్ ఆయన సంపాదించినాడు అనే దానికి. సంపాదించకోటి 150 కోట్లు అట్టు వచ్చింది. ఇదంతా ఎలా సంపాదించాలనుకోవచ్చు? అక్రమ మార్గం, ఇసుక, లిక్కర్, పంచాయతీలు, ఏదో భూదందాలు, రకరకాల ప్రభుత్వ ఆస్తులు స్వాధీనం చేసుకొని అమ్మడము, మట్కా, గుట్కా, క్రికెట్ బెట్టింగ్, ప్రతి ఒక్కటి ఎన్ని రకాల సంపాదించే వనరులు ఉన్నాయని మన పొద్దుటూరు ఎమ్మెల్యే గారికి తెలిసినంతగా ఏ ఎమ్మెల్యే కూడా తెలియదు. అన్ని రకాల అక్రమ మార్గాల ద్వారా సంపాదించేంత ఆలోచనలు ఈయనకు ఉన్నాయి. దానిని ఇంప్లిమెంట్ చేసి ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు మీరు అంటున్నారు భూదందాలు చేశారు, అవి చేశారు, ఇవి చేశారు అంటున్నారు. రానున్న రోజుల్లో మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే తగిన
వీటిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఒక రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించి ఒక ఉన్నతమైన పోలీస్ అధికారితో విచారణ చేయించి తప్పనిసరిగా అవన్నీ బయటికి తీసి ప్రజాకోర్టులో నిలబెడతాం. అంటే మీరు ఇంత పెద్ద ఎత్తున ధీమా వ్యక్తం చేస్తున్నారు, మీ మెజారిటీ ఏ స్థాయిలో ఉండొచ్చు? మెజారిటీన గెలుస్తామనుకుంటాం అంతే, 50 ఓట్లతోనో 100 ఓట్లతోనో గెలుపుపై ధీమా అంతే. సో మొత్తం మీద తన గెలుపుకు ఎలాంటి డోకా లేదు. ఏదైతే ఎమ్మెల్యే పైనటువంటి వ్యతిరేకత ఓటర్లు ఇచ్చిన తీర్పులో నిక్షిప్తమైంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా తాను ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం ఖాయం. రాష్ట్రంలో ప్రభుత్వం కూడా టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. ఆ ఏర్పాటైన అనంతరం కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రాచమల్లి శివప్రసాద్ చేసినటువంటి అరాచకాల అక్రమాలపైన కూడా అటు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడంతో పాటు ఒక ఉన్నతమైనటువంటి పోలీస్ అధికారితో విచారణ జరిపి ఆయన ఏదైతే అక్రమాలకు పాల్పడ్డారో వాటన్నిటిపైన కూడా సమగ్రంగా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారో ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై కూడా చంద్రబాబుకు ఫిర్యాదు చేసి ఆ తర్వాత వారిపై పార్టీ పరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు కూడా వెంకటబొమ్మన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి టీడీపీ అభ్యర్థి వడ్రాల రెడ్డి గారు చెప్తున్నారు. నాశలతో కిషోర్, RTV, ప్రొద్దుటూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.